రాజం నియోజకవర్గంలో భూ కబ్జాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నాయకులు ఈ కబ్జా వెనుక ఉన్నారని రైతుల ఆరోపణ. చెరువులు, దేవుడు మాన్యం భూములు, ఖాళీ స్థలాలు లక్ష్యంగా కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాల వెనుక అధికార నిర్లక్ష్యం, పాలకుల అండదండలు ఉన్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులు, కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు వరి నారు వేయడానికి రెడీ అయ్యారు. ఇంతలోనే రాజం మండలం డోరుపేట గ్రామంలో సుమారు 6 ఎకరాల చెరువును ఆక్రమించి రాత్రికి రాత్రి ప్రహారీ గోడ నిర్మించాలని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన చెరువు ఆక్రమణతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక స్థాయిలో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో మహిళలు, గ్రామస్తులు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. అయినా రెవెన్యూ వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 103 కొత్త చెరువులో సుమారు 4 రోజుల నుంచి అక్రమ కడ్డాలు అయితే చెరువును ఆక్రమించి అక్రమ కడ్డాలు అయితే జరుగుతున్నాయి. మరి దీనిపై గ్రామస్తులు ప్రతిరోజు ఎవరో ఒకరు కుర్రాలు కానీ, యువత కానీ, పెద్దలు కానీ ఎవరైనా కూడా మరి వారిని పోలీసులు పంపించడం, బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి గ్రామస్తులందరం కలిసి కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకున్న ఉద్దేశంతో మరి పార్టీలకు అతీతంగా మన చెరువును కాపాడుకుందామనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 103 సర్వే నెంబర్ అనేది దేవస్థానంలో, పూర్తిగా దేవస్థానంలో ఉంది ఇది. అలాగే మా గ్రామంలో 98 సర్వే నెంబర్ డోల్పేట గ్రామం. రీసెంట్గా కలెక్టర్ గారు రాజాం ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినప్పుడు గ్రామస్తులందరం కలిసి మరి డోల్పేట 98 సర్వే నెంబరు ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్లు అవ్వటం లేదు, దాన్ని సబ్ డివిజన్ చేయండి సార్ అంటే ఇది నా పరిధిలో లేదు, ఇది మన ఎండోమెంట్ కమిషనర్ గారి పరిధిలో ఉందని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 103 సర్వే నెంబర్ని ఎలా సబ్ డివిజన్ చేశారు? దీనికి ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు ఏ సమాధానం చెప్తారో మరి మీ మీడియా ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. మరి పక్క స్టేట్ చూస్తే హైడ్రా అనే కార్యక్రమం ఏర్పాటు చేసి చెరువుల్లో ఏవైతే అక్రమ కడ్డాలు ఉన్నాయో అవి వేగం కూలగొట్టడం, వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా కూలగొట్టి మరి చెరువులు పరిరక్షణ చేయడం జరుగుతుంది. మరి మన స్టేట్కి వచ్చేసరికి ఉన్న చెరువుల్ని కబ్జా చేస్తే మరి దీనికి మరి రాజకీయ నాయకులు కానీ, మీడియా మిత్రులు కానీ అయితే అధికారుల స్పందన కోసం ఎదురు చూడకుండా తమ చెరువును తామే కాపాడుకుంటామని డోలపేట మహిళలు, గ్రామస్తులు, ఆయకట్టు రైతులు చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డు ప్రదర్శన కూడా చేశారు. 100 ఎకరాలకు సాగునీటిని అందించే చెరువును ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. మా ఊర్లో ఒకే ఒక చెరువు ఉందండి, అది కూడా కొత్త చెరువు అండి. ఈ చెరువు సర్వే నెంబర్ 103 అండి. ఇది సుమారు 5 ఎకరాల 90 సెంట్లు విస్తీర్ణండి. మాకు ఈ చెరువు జీవనాధారం కింద ఒక 100 ఎకరాలు రైతులు సాగు చేస్తున్నామండి. ఈ చెరువు ద్వారా మాకు ఏంటంటే దిగువనున్న రైతులు పంటలు పండిస్తున్నామండి. అలాగే ఇక్కడ మా ఊర్లో పశు సంపద కూడా ఉందండి. ఈ చెరువులోనే ఆ పశువులు వచ్చి వాటర్ తాగడము, అలాగే స్నానాలు చేయడం కూడా జరుగుతుంది. అయితే సుమారు 2 నెలల క్రితం కొంతమంది ఆక్రమణదారులు మా చెరువు మీద కన్నుపడ్డదండి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ సర్వే చేయడం, ఇవన్నీ చేయడము, మా ఊర్లో ఉన్న కొంతమంది యువత దాన్ని గమనించేసి ఊర్లో గ్రామ పెద్దలకి చెప్పడం అవన్నీ చేశారండి. అయితే మేమందరము కూడా వెంటనే PGRS లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మాకు ఎటువంటి రిప్లై కూడా రాలేదండి. మళ్ళీ రెండోసారి కూడా మేము PGRSకి వెళ్ళాము. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్రీవెన్స్ మీద నమ్మకం ఉండి మేము వెళ్ళామండి. ఈ రోజు కూడా ఆ గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ 2 నెలల క్రితం 3 దఫాలు ఇచ్చాం కానీ ఇంతవరకు మాకు ఎటువంటి యాక్షన్ జరగలేదండి. అలాగే నిన్న కలెక్టరేట్ ఆఫీసులో మన జాయింట్ కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించేసి తక్షణమే MRO గారికి ఫోన్ చేయడం జరిగింది. MRO గారు ఏంటంటే వితిన్ 1 వీక్ లో ఇక్కడ సర్వే చేసి మీకు నివేదిక ఇస్తామని చెప్పారండి. మాకు ఏంటంటే నమ్మకాలు లేవండి. ఈ రోజు చూసుకుంటే మీరు ఈ చెరువు చుట్టూ 6 ఎకరాల చెరువు చుట్టూ కూడా గోడ 10 అడుగులు హైట్ లో గోడ కట్టడం జరిగిందండి. ఇప్పుడు పశువులు వెళ్ళట్లేదు. మా ఊర్లో ఇప్పుడు ఈ పంట పొలాలు ఉన్న ఈ మామిడి తోట, టేకు తోట ఇవన్నీ ఉన్నాయి. ఈ వాటర్ కూడా మాకు ఏంటంటే తోడుకోవడానికి కూడా అవకాశం లేదండి. నేను మీడియా సమక్షంలో ఒకటే చెప్తున్నానండి, మా చెరువుని కాపాడే బాధ్యత మా ఊరు ప్రజలు మేమందరము భుజాల మీద వేసుకున్నామండి. మేము ధర్నాలు కంప్లైంట్లు ఇవ్వడము, అలాగే మీడియా మిత్రులకు వేడుకుంటున్నాము. అలాగే ప్రజా ప్రతినిధులకు కూడా, అలాగే అధికారులకు కూడా మేము ఎన్నో దఫాలు కంప్లైంట్లు ఇచ్చినా కూడా మాకు ఎటువంటి యాక్షన్ కూడా రాలేదు. మీడియా సమక్షంలో నేను విన్నవించుకుంటున్నాను, మా చెరువును కాపాడండి, మా రైతులకు న్యాయం చేయండి.